తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు దేవగుడి టీం. అసలుకి ఈ మూవీ ఏంటి, కమర్షియలా, లవ్వా ఏంటనేది అడిగి తెలుసుకుందాము. ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, విజువలైజేషన్ ఇంకా బాగుంది. బట్ ఇది చూస్తే కనుక చాలా చిన్న స్థాయిలో లేదు, స్టార్టింగ్ ఏదో చిన్న సినిమా అని చెప్పారు. బట్ ట్రైలర్ ఇవన్నీ చూస్తే కనుక ఒక రేంజ్లో ఉన్నాయి. మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం టీంని. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? అసలు ఏంటండి ఇంత భయపెట్టేశారండి మమ్మల్ని? సో సీరియస్లీ నేను చూడంగానే అసలుకి గుడి దగ్గర డాన్స్ చేయడం కానీ, డాన్స్ ఆడడం కానీ ఎంత మాసీగా ఉందంటే, అంటే ఫస్ట్ ఐటెంలో అంటే డెఫినెట్గా ఒక లవర్ బాయ్ గానో లేదు అంటే కాలేజ్ గోయింగ్ గానో అలా చూసి ఏదో జెంజీకి కనెక్ట్ అవుతారు ఫస్ట్ మూవీ, తర్వాత కమర్షియల్ వైజ్ వెళ్తుంటారు. బట్ క్వైట్ ఆపోజిట్, ఫస్ట్ మూవీనే ఎందుకు ఇంత పెద్ద ప్రయోగం చేశారు సార్, మీరు చెప్పండి. ఈ కట్అవుట్ లవ్ స్టోరీకి విల్ నాట్ బి యాప్ట్. కంటెంట్ ఉన్న దేవుడికే పర్ఫెక్ట్ కాబట్టి సో నేను దానికి సెలెక్ట్ చేశాను. అంతే. సో దేవగుడి అంటే క్యాస్ట్ ఫీలింగ్ మీద వస్తుందా, లేదా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో గురించి వస్తుందా? అంటే నేను చూసిన ట్రైలర్ వరకు మీరు కరెక్ట్, యు ఆర్ రైట్, బోత్. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుందండి, అంతరాలు ఉంటాయి. అది క్యాస్ట్ అనండి, డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే రాయలసీమలో ఎప్పటికీ కూడా చెప్తుంటారు వాళ్ళ పగల గురించి, ఎవరు చంపితే వాళ్ళు మళ్ళీ చంపే వరకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. సో కానీ మీరు తీసిన మాత్రం అదే బ్యాక్ డ్రాప్ కదా, జరిగిన సంఘటనలు కదా, కొన్ని జరిగినాయి కాబట్టి వాటితోటి వెళ్తూ ఉంటుంది. పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్లో ఉన్న మ్యాటర్ తోటి వెళ్తూ ఉంటుంది. కొన్ని ఇప్పుడు కూడా నిత్యం జరుగుతున్నాయి, సో అవి కూడా ఇందులో యాడ్ అవుతాయి. సో అంటే మేము విన్నాము మీరు కొన్ని డేస్ అక్కడ ఉండి దీని మీద బ్యాక్ డ్రాప్లో సెర్చ్ చేసి స్టోరీ రెడీ చేశారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. సో అసలు మీరు ఎక్కడ ఇది మొత్తం మీరు సెర్చ్ చేసింది, ఏ బ్యాక్ డ్రాప్? నేను బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, దట్ ఈస్ రాయచోటి. సో నేను వర్క్ చేసింది కూడా దేవుడికి అతి దగ్గరలో 10 కిలోమీటర్స్ లోపే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో నేను జనరల్ మేనేజర్గా చేయటం. నాకు దాదాపుగా అక్కడ వ్యక్తుల కల్చర్ కానివ్వండి, వాళ్ళ మనస్తత్వాలు అన్నీ తెలుసు. సో నాకు చాలా ఈజీ అయింది రాయటం కూడా స్టోరీ. సో అంత పర్ఫెక్ట్గా ఒక వరల్డ్ని, ఆ విలేజ్ వరల్డ్ని కావచ్చు, ఆ ఎమోషన్స్ను బిల్డ్ చేయగలిగాను. ఓకే. కానీ ఇది చూసుకుంటే మీరు అన్నారు రాయచోటి అనగానే మాకు వెంటనే కిరణభవరం గారు గుర్తొచ్చారు. సో మీకు రిలేషనా లేదు అంటే తెలుసా? లేదండి, రిలేషన్ అంటే ఏదైనా దూరంగా ఉంటుందేమో. మా మేనల్లుడి పేరు కూడా ప్రవీణ్ అభవరం, వాళ్ళకి అట్లా ఉండి ఎట్లా లింక్ అవుతుందేమో నాకు తెలీదు. సో మరి పరిచయమే కిరణ్ గారు. మరి ఎందుకు ఏదైనా ప్రమోషన్స్కి పిలుస్తారా నెక్స్ట్ కిరణభవరం గారు? మరి ఆయన మేబీ బాగా బిజీ ఆర్టిస్టు, నేను అడగలేదు. నాకు శ్రీకాంత్ గారు పరిచయం ఉంటే ఇంకా క్లోజ్ కదా శ్రీకాంత్ గారు అని, ఆయనతో శ్రీకారం చుట్టాను ఈ పబ్లిసిటీ. నైస్ టైమింగ్. సో అసలు మీరు డైరెక్టర్ అవ్వాలన్నా ఇండస్ట్రీకి వచ్చారు, ప్రొడ్యూసర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు, అసలు మీరు ఏ ఏమ్తో ఇండస్ట్రీకి వచ్చారు? డైరెక్టర్ అవ్వాలని వచ్చానండి. డైరెక్టర్ అవ్వాలని. సో అంటే లాస్ట్ టైం నేను మీతో మాట్లాడేటప్పుడు చాలా భారీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, సో భారీ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను, బట్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అన్నారు. సో అది కూడా ఇలానే ఒక కమర్షియల్ వే ఎగ్జాక్ట్లీ, మైథలాజికల్ కంటెంట్. దానేమి సప్తవర్ణ. ఓకే. సో అంటే నాకు ఫస్ట్ చూడంగానే వివి వినాయక్ గారు వీళ్ళందరూ బాంబులు ఇవన్నీ సింహాద్రి బాలకృష్ణ గారి మూవీస్ గుర్తొచ్చింది. డిఫరెంట్గా ఉంటుందండి. సో దీనిలో కూడా కొంచెం ఆ మార్క్ కనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు దేవగుడి టైటిల్ చూడంగానే సింహాద్రి గుర్తొచ్చింది. అంటే మీకు ఎవరైనా చెప్పారా లేదో తెలియదు, చెప్పారు ఒకరిద్దరు చెప్పారా? సో సేమ్ నాకు చూడగానే ఏ మాత్రం సంబంధం ఉండదు. ఓకే. ఇప్పటి వరకు వచ్చిన ఏ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టోరీస్తో కానివ్వండి, లేదా క్యాస్ట్ బేస్ అనగానే కొంతమంది అడిగారు దండోరాకి దగ్గరగా కానీ, అలాగే ఈ మధ్య వచ్చిన రాజు వెట్స్ రాంబాయ్ కానీ ఏమాత్రం ఉండదు. క్వైట్ అపోజిట్ కంటెంట్. ఓకే. సో అంటే చూస్తే మీకు ఇండస్ట్రీలో మంచి ఇవి కూడా ఉన్నాయి, రిలేషన్స్ ఉన్నాయి. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు తెలుసు, చాలా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో 2015 నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, రైట్? సో ఎందుకు మీరు న్యూ పర్సన్తో వెళ్ళాలనుకున్నారు? మేబీ ఎవరైనా మంచి హీరోని పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా ఇది పబ్లిసిటీకి బాగుండేదేమో. ఒకటండి, నేను జనరల్గా కథను ఎక్కువ నమ్మినప్పుడు ఫస్ట్ పాయింట్ స్టోరీ క్యాప్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని ఎక్కువ ఆలోచిస్తాను. రెండో, నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం. ఎలా అంటే ఒకరు సక్సెస్ అయిపోయిన వాళ్ళ వెనకపడడం ఇష్టం ఉండదు.
ఆల్రెడీ సక్సెస్ పీపుల్ వాళ్ళ వెనక మనం పరిగెత్తి అందులో పెద్ద థ్రిల్ అనిపించదు. నేనే సక్సెస్ కోసం వెనకబడాలనుకుంటాను, అంతే. అంతే. సో అక్కడ పోస్టర్లో చూస్తే కనుక జనరల్గా మేము రాజమౌళి గారి మార్క్ అలా ఉంటూ ఉంటుంది ఆయన సినిమాలకి. చాలా థ్యాంక్స్, అంత గొప్ప డైరెక్టర్తో పోల్చారు కదా, అది కాదు. ఏదో అట్లా ఇంత పెద్ద పెద్ద కట్వర్స్ ఉంటారు వీళ్ళు, ఎక్కడో మనం అట్లా ఉన్నామని ఈయన సలహా ఇచ్చాడు. ఓకే, హీరో సో అడ్డుకి వెళ్ళిపోయారు. సో ఊరికే బొమ్మ వేస్తే మీనింగ్ఫుల్గా ఉండదు కాబట్టి ఒక రబ్బర్ స్టాంప్ వేసాను. లేదులేండి, రబ్బర్ స్టాంప్ అని ఏముంది, సైడ్. సో ఖచ్చితంగా ఆ స్టాంప్కి వాల్యూ ఉంటుంది దేవుడి నుంచి, ఇదివరకు ఎక్కడ వేయలేదు. సో చూస్తే కనుక హీరోయిన్ కూడా బ్యాక్డ్రాప్ రాయలసీమ అండి. అంటే మొన్న మేము ట్రైలర్ లాంచ్ వాటిలో చూసాము, అంటే భయపెట్టిచ్చేస్తుంది మమ్మల్ని అందరినీ డైలాగులు చెప్పి. ఏంటి ఆ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారు? ఇంకా దేవుడి వీరారెడ్డి కూతురు కదా, ఆ బ్లడ్, అంతే, ఆ నేచర్, క్యారెక్టర్ స్వతహాగా వచ్చింది, అంతే వచ్చిందండి. సో మీరు చెప్పండి, ఏంటి మీకు బ్యాక్డ్రాప్ ఏంటి? మీరు కూడా రాయలసీమ అంటే అదే రేంజ్లో డైలాగులు చెప్తున్నారు, అసలుకి భయం వేసింది మాకు. రాయలసీమ కాదండి, నాది ఆంధ్ర, Okay. కోనసీమ. ఓకే, కానీ రాయలసీమ అమ్మాయిగా మార్చింది మాత్రం సరే. 40 days వర్క్షాప్ చేయించి ఆ స్లాంగ్ అంతా నేర్పి తర్వాత ఆన్ సెట్లోకి తీసుకెళ్ళారు. సో అలా యాక్ట్ అయిపోయింది అంతే. అంతేనా? సో డైలాగ్స్ అవి మామూలుగా కాదు, అసలు భయపెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. అవునా? ఎందుకని అందరూ అదే చెప్తున్నారు. నేను ముందే మీకు ఇంటి ఇచ్చాను డైలాగ్ చెప్తాను అని. కానీ ఇలా చెప్తాను మేము కూడా మరి ఇలా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా స్లోగా చెప్పా ఆ రోజు కదా సార్. అమ్మో, ఇంకా స్లోగా చెప్పింది. సో అసలు అయితే ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా మీ అలాగని మేము అనుకోవచ్చు. సో హీరో గారు మీరు చెప్పండి, నేను చూశాను మీ ఫైట్స్ కానీ ఇవి కానీ, ఎస్పెషల్లీ డాన్స్ ఉంటుంది కదా, మీరు అక్కడంతా ఫైట్స్ చేస్తూ ఒక డాన్స్ ఉంటుంది, ఆ డాన్స్ చేసేటప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగా అనిపించింది. సో మీకు ఏదో సమ్ ఇంజురీ అయింది కూడా అని విన్నాను, ఏంటి దీని బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే యాక్చువల్లీ ఒక ఎమోషన్ చేసేటప్పుడు రియల్గానే మనం రన్ చేసుకుని వస్తూ ఉంటాం. ఆ ఎమోషన్లో పడాల్సి వచ్చింది, అంటే మన ఫ్లోర్ మీద, బయట నేచురల్ ల్యాండ్ మీద. అదేంటంటే కొంచెం టేక్లో ఎక్కువైపోయి న్యాచురల్గా ఫోర్స్లో పడిపోయారు. దానివల్ల ఇక్కడ రిబ్ ఏమో ఇరిగిపోయిందేమో అన్నంత పెయిన్ వచ్చింది. కట్ చేస్తే బ్రీత్ ఆడలేదు, అయినా టేక్ చేసేసినాము. టేక్ తర్వాత కొంచెం అన్ఈజీగా అనిపించి చాలా చాలా పెయిన్ వస్తుంది. తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా సరే మళ్ళీ ఆ షాట్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఆ రోజు అంతా షూట్ అయిపోయింది. నెక్స్ట్ డే పెద్ద ఫైట్ ఎపిసోడ్ జరుగుతుంది. అక్కడ ఫైటర్లు వచ్చి కొడుతున్నారు, నేను వాళ్ళని అంతా చేస్తున్నప్పుడు ప్రతిసారి వాళ్ళు కొట్టినప్పుడల్లా పెయిన్ వచ్చేది. ఇంకా చచ్చిపోతానేమో అన్నంత పెయిన్ వచ్చేది. కానీ థియేటర్కి వెళ్తే ఆడియన్కి ఇవేమో అవసరం లేదు, సో నా బెస్ట్ నేను ఇవ్వాలి, డూ ఆర్ డే అన్నట్టు చేస్తున్నాం. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో సరే పోతామేమో స్టేక్లోనే పోదాం అనేసి దూకి వెళ్ళిపోయి చేస్తూనే ఉన్నా. తర్వాత నెక్స్ట్ డేకి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఒక 10 days బెడ్ రెస్ట్ తీసుకున్నాండి డాక్టర్ని కలిసి. సో డెఫినెట్గా చాలా కష్టపడ్డారు అనమాట. అయితే సరే, అసలు రఘు కుంచే గారు అనగానే మాకు గుర్తొచ్చేది ఆయన ఎందుకే రవణమ్మ సాంగ్స్ కానీ, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సాంగ్స్ ఏది కావాలన్నా రఘు కుంచే గారు గుర్తొస్తూ ఉంటారు. అంటే చాలా క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశారు. బట్ మరి ఆయన అంత విలన్గా చూపించారని ఎలా అనుకున్నారు అలాంటి పర్సన్ని? అనుకున్నారేమో థియేటర్లో, ఏంటో మరి ఆయన. ఇట్ ఆల్సో సస్పెన్స్. బట్ ఆయన క్యారెక్టర్ చూస్తే ఆయన చాలా క్లియర్గా కనిపిస్తుంది ట్రైలర్లో కానీ. ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే నాకు చాలా ఎక్కువగా చూపించినట్టు అనిపించింది. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ రావంటారా? ఏమంటారండి? క్యాస్ట్ డిస్క్రిమినేషన్ది చాలా ఎక్కువగా, ఎందుకంటే ప్రతి షాట్లో కనిపించింది. బికాస్ ఆఫ్ ఫుడ్ తింటుంటే కింద కూర్చోబెట్టేయడము, ఒక ఇద్దరు ఆ ముగ్గురు చైల్డ్స్ కలిసి ఆడుకుంటుంటే వాళ్ళని పక్కన పెట్టేయడము, అలా ఒక స్టేజ్లో వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారో, ఈవెన్ వాటర్ తాగుతుంటే కూడా గ్లాస్లో వాటర్ ఇవ్వకుండా దోశల్లో పోయడం, ఇలా ప్రతి పిన్ పాయింట్స్లో కూడా మీరు ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చూపించారు. సో మరి ఫర్దర్గా అది ఆ విధంగా ఉంటాయి పల్లెల్లో జనరల్గా, ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో అలాగే ఇప్పటి నుంచో వాళ్ళ తరతరాలుగా వస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన అలా ఉంటాడు. కానీ పిల్లలకు అవన్నీ తెలియవు కదా. సో ఆనిముత్యాలంటే మనస్తత్వం ఉన్న పిల్లలు అవేవి పట్టించుకోరు. ఎందుకంటే ఈడ్లేందే వాడు లేడు, ఈడు బోధనేందే వాడు తినడు, ఈడ్లేందే స్కూల్కి వెళ్ళాడు. ఇలాంటి ఒక బాండింగ్ స్నేహం అనేది చిన్నప్పుడే చెప్పేస్తాను వితిన్ 5 minutesలో. దెన్ విల్ బికమ్ యాజ్ ఏ గ్రోన్ అప్ అక్కడి నుంచే. రఘు కుంచే గారిది మాత్రం అసలు థాట్ ఎవరిది సార్? అంటే నాది, ఎందుకంటే మొనాటీ ఆఫ్ థింకింగ్ ఉండద్దు ఆడియన్కి. ఫ్రెష్గా ఒక ఎక్స్పెక్టేషన్ లేని వ్యక్తి ఇటువంటి క్యారెక్టర్ చేస్తే ఒక యూనిక్గా ఉంటుంది. దేవగుడి వీరారెడ్డి ఒక్కరే ఉంటారు. సో కొత్తగా వీళ్ళు అంటే ఆల్రెడీ ఏదో సినిమా ఫ్లేవర్ దీనికి అప్లై అవ్వద్దని
డిఫరెంట్గానే ఆయన చూస్ చేసుకున్నాను. సో అంటే మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడే న్యూ వాళ్ళతో వెళ్ళాలి, లేదు ఈ విలనే తీసుకోవాలి అని ముందే అనుకున్నారా? లేదు అంటే బై చాయిస్ చాలామంది ఏంటంటే టైం దొరకట్లేదు, వాళ్ళ డేట్స్ దొరకట్లేదు, సో గో విత్ న్యూ పర్సన్స్ అని చెప్పేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అనుకోలేదండి. కథలు నా బ్రెయిన్కి వచ్చే ఒక క్యారెక్టర్, ఒక బొమ్మ ఏదో రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాను. సో కంప్లీట్ స్టోరీ బిల్డ్ అయినాక బెటర్ టు గో ఫర్ ఓన్లీ న్యూ కమర్స్ అనిపించింది. సో నాకేమనిపించిందంటే రఘు కుంచే గారిది ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ వచ్చింది. అవునండి. సో రఘు కుంచే గారిది ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఆ చుట్టుపక్కల మీ రాయలసీమకి అన్ని కనెక్ట్ అయ్యే జమ్మల మడుగు కానీ ఈ ఏరియాస్ అన్ని కనెక్ట్ అయ్యి కలిపి ఒక సాంగ్ రాయించారు. అది చాలా బాగా యూనిక్గా అనిపించింది. సో దాని ఐడియా ఏంటి, ఎవరిది ఏంటి చెప్పండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేవగుడికి అటు జమలమడుగు, ఇటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి. లిరిక్ రైటర్ బిలాంగ్స్ టు రాజంపేట. సార్ నా ఊరు పెట్టుకుంటా అన్నాడు. మరి నేను రాయచోటి కదా, అది యాడ్ చేయన్నా. మరెవరు దేవగుడి ఉంది, అటు జమలమడుగు, దేవగుడికి ఇటుపక్క ప్రొద్దుటూరు. సో ప్యాక్ట్. అంటే ఎవరు వాళ్ళు సాటిస్ఫై చేసుకున్నారా సార్? అంతే. సో మీకు స్టేజ్ అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు ఈ ఫేజ్ టఫ్గా ఉంది, ఈ ఫేజ్ టఫ్గా ఉంది అని ఏమైనా ఉందా? అంటే రైటింగ్లో ఇబ్బంది అనిపించిందా, లేదు అంటే ప్లేస్ సెలెక్షన్స్లో ఇబ్బంది అనిపించిందా? ఎక్కడ మీరు ఎక్కువ డిఫికల్ట్గా అనిపించింది అంటే ఏది? ఏం లేదండి, ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత దాన్ని పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఆఫ్ క్లైమాక్స్ దీన్ని డామినేట్ చేయాలి. ఎక్కడ క్యారెక్టరైజేషన్స్ డ్యామేజ్ అవ్వద్దు. మోర్ ఎవర్ ఆడియన్కి అక్కడక్కడ బోర్ కొట్టకూడదు, థ్రిల్లింగ్గా ఉండాలి. సో అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. అరౌండ్ 20-25 డేస్లో రీసెట్ అయింది క్లైమాక్స్ బిట్. ఓకే. సో చూసుకుంటే దీనిలో ఫైట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మేబీ ఆ సినిమాకి అది కావాలి ఏమో, ఐ డోంట్ నో. సో ఎక్కువ ఉన్నాయి. సో దీనికి ముందే వర్క్షాప్ చేయడం కానీ, అంటే చాలా హార్డ్గా ఉన్నాయి. చూస్తే కూడా ఏదో నార్మల్లా కాకుండా అంతమంది హ్యూజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఫైట్ చేయడం కానీ, ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువ అనిపించినాయి. బేసిక్గా అంటే ఫైట్ సీక్వెన్స్ కూడా నేను కథలో భాగంగా వచ్చేదే. అంటే ఆ కంటెంట్ డ్రైవ్ చేయడం వల్ల ఫైట్ ఓపెన్ అవుతుంది. అంటే ఒక ఐటమ్ సాంగ్ ఒక 3 ఫైట్లు పెట్టాలనే ధోరణి కాదు. ఆ ఫైట్కి, ప్రతి ఫైట్కి ఎమోషన్తో పాటు ఒక లాజిక్ కూడా ఉంటుంది. కథలో లాజిక్ అప్లై అవుతుంది, విచ్ ఈస్ హైలైట్ ఇన్ ద మూవీ. ఫస్ట్ బ్లాక్ ఫైట్ కానివ్వండి, అంతకు మించి సెకండ్ బ్లాక్, అంతకు మించి క్లైమాక్స్ ఫైట్, అంత అద్భుతంగా ఉంటాయి. సో అంటే ఫస్ట్ హీరోని చూస్తే చాలా కామ్గా అనిపించాడు, చాలా ఇంట్రోవర్ట్గా చూపించినట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ నుంచి ఆ ఫైట్స్ చూస్తుంటే ఆ హ్యాండ్ ఇలా మోల్డ్ చేసి ఫైట్ చేయడం అట్లాంటివన్నీ అలా గుర్తుండిపోయినాయి నాకైతే ట్రైలర్లో. ఇంటి మీదకి అటాక్ వస్తే వాళ్ళు కాపాడుకోవాలి. ఆ క్రమంలో అవతలని వేయచ్చు, లేదా వాళ్ళు వీళ్ళని వేసేయచ్చు, అంతే. అంతేనా సార్? సో చాలా ఎక్కువగా అనిపించింది. దీనికి ఏంటి బిహైండ్, ఎవరు ఫైట్ మాస్టర్ ఏంటి, ఎట్లా చేశారు, ఎన్ని డేస్ వర్క్షాప్ చేశారు? ఫైట్ డిజైన్ చేసామండి, వర్క్షాప్ పెద్దగా లేదు, సేమ్ డేనే. ఈ అబ్బాయి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. ఫైట్ మాస్టర్ శంకర్ గారు, ఆయన లొకేషన్ తీసుకెళ్ళాను. సో బిఫోర్ మేకింగ్ షూట్ ఒక షెడ్యూల్ మొత్తం లొకేషన్స్లో ఫైట్ కంపోజింగ్ ఎక్కడెక్కడ ఎలా చేయాలన్నదంతా చేసి మళ్ళీ రెగ్యులర్ షూట్కి వచ్చాం. ఆ విషయంలో మాస్టర్ బాగా హెల్ప్ చేశారు మాకు. ఓకే. సో అంటే మొన్న మేము ట్రైలర్ అప్పుడు మీరు మాట్లాడుతుంటే విన్నాము, ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, పైరసీలో సినిమా చూడొద్దు, పైరసీలో సినిమా చూడాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి, నేను టికెట్ బుక్ చేస్తాను అని చెప్పారు. మండే అన్వర్డ్స్. సో మరి ఎన్ని కాల్స్ వస్తాయో మరి చూడండి మీరు. రావచ్చండి, నేను ప్రిపేర్డ్ ఫర్ దట్. మా టీం కానీ మేము కానీ అందుబాటులో ఉంటాము. వాళ్ళు బుక్ చేసి వాట్సాప్లో పంపిస్తూ ఉంటాం. పెద్ద పనేం కాదు కదా. ఓకే. ఆన్లైన్లో బుక్ చేయడం, పంపించటం. ఎందుకంటే పైరసీ చూడడం వల్ల ఇండస్ట్రీ నాశనం అవుతుంది, దాన్ని స్టాప్ చేద్దామని. ఓకే. దాని గురించనే మీరు డైరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు? ప్రొడ్యూసర్గా డెసిషన్ తీసుకున్నాను, కానీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా కూర్చోబెట్టేస్తాను. ఆడియన్ని వెల్ సాటిస్ఫై అవుతారు. బోత్ ఆర్ ప్రామిసింగ్. సూపర్ కాన్ఫిడెంట్ అండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీము. బట్ నిజంగానే వాళ్ళ ఫుటేజ్ కానీ, వాళ్ళ ట్రైలర్ కానీ, అండ్ ఎస్పెషల్లీ డిఓపి వర్క్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. విజువలైజేషన్ కానీ చాలా బాగుంది. ఎక్కడ అంటే మేము జనరల్గా ఒక జర్నలిస్ట్ కాబట్టి ఎక్కడ ఫ్లా దొరుకుతుందా అని చూస్తుంటాము. సో నాకు ఎక్కడైతే కనిపించలేదు ఫ్రాంక్లీ. అన్ని వైజ్ చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా. డిఓపి గారు మా ఫ్రెండ్ కూడా అండి, చాలా ఇయర్స్ నుంచి కలిసి తిరుగుతున్నాం. సబ్జెక్ట్లో బాగా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. చేసిన తర్వాత ఆన్ సెట్స్లోకి వెళ్ళాం. లొకేషన్స్లో ఒక చిన్న సెల్ ఫోన్ కెమెరాతో కూడా ట్రయల్స్ చేసాం, ఎందుకంటే మేము లొకేషన్కి మర్జ్ అవ్వడం కోసం. సో ఫైనల్లీ గుడ్ అవుట్పుట్ వచ్చింది, బేస్డ్ ఆన్ హార్డ్ వర్క్.
సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. రైట్ సో మంచి సక్సెస్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. Yeah. మళ్ళీ మీరు సక్సెస్ మీట్లో కలిసి మిగతా డౌట్స్ అడుగుతారు. యా సూపర్ సూపర్ థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది దేవగుడి ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు అనుకోవచ్చు టికెట్స్ నిజంగా బుక్ చేస్తారా అని. నిజంగా నెంబర్ కూడా చెప్పారండి. ఎవరైనా పైరసీ చూడాలనుకునే వాళ్ళు కనుక డెఫినెట్గా నెంబర్కి కాల్ చేస్తే సార్ వాళ్ళ టీం వాళ్ళు డైరెక్ట్గా మీకు టికెట్స్ కూడా బుక్ చేస్తారు. జాన్ 30న డెఫినెట్గా థియేటర్లో చూడండి దేవగుడి, డోంట్ మిస్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తున్నాండి ఆంధ్రప్రభ. నేను మేము